ఆ తర్వాత ఘంటసాల గారు ఆహ్, ఒకటి 65లో ఒక హిందీ పాట కూడా పాడారట. 'జెండా ఊంచా రహే హమారా' అనే హిందీ పాట హెచ్ఎంవి సంస్థ వారు రికార్డుగా రిలీజ్ చేశారట. అంటే ఈయన ఇది విఏకే రంగారావు గారు చెప్పిన విషయం. అంటే ఏమిటి? మనకి ఘంటసాలిజం అనే ముద్ర వేసేసారు సినీ సంగీతంపై ఆయన. తర్వాత ఇక్కడేంటంటే ఆయన బిగినింగ్‌లో భుక్తి కోసం అంటే ఆయనకి ఇన్‌కమ్ కూడా అవసరం మరి రావాలి, కొంచెం ప్రయత్నించాలి అంటే కొన్ని సినిమాల్లో చిన్న వేషాలు వేశారు. కొన్ని ఈయన సంగీతకారుడు, గాయకుడు అనేదానికంట ఘంటసాల గారిని వాగ్గేయకారుడు అంటే బావుంటుంది. ఎందుకంటే తను సంగీతం కంపోజ్ చేశారు, పాడారు. ప్లస్ గీతాలు కూడా రాశారు. కాబట్టి ఆయన వాగ్గేయకారుడే. అది. ఇక్కడేంటంటే ఆహ్, ఇలా ఆహ్, ఇప్పుడు 'పాతాళ భైరవి' సంగీత దర్శకుడిగా ఇదొకటి. తర్వాత 'శాంతినివాసంలో' ఇదే రాగేశ్వరి రాగంలో దాన్ని రాగేశ్వరి అని కూడా అంటారు. రాగాల సరాగాల హాసాల విలాసాల సాగే సంసారం హాయ్ సుఖ జీవన సారం. ఇది పాట. ఇది కూడా రాగేశ్వరి రాగమే. ఇలాగే తర్వాత ఆయన ఇచ్చిన చిత్రాల్లో ఎక్కువగా ఆయన 'లవకుశ', 'రహస్యం' ఇటువంటి చిత్రాల్ని 'చిరంజీవులు' ఈ చిత్రాల్ని బాగా ఆయన ఎక్కువగా పేర్కొనేవారు. 'లవకుశ'లో కూడా అసలు ఆ 'లవకుశ' సినిమాకి జీవమే ఘంటసాల గారి సంగీతం. అందులో ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా, ఇది భీమపలాసలో. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నది ఆయన మాయామాళవగౌడలో చేశారు. తర్వాత పద్యం 'చిన్ని పాపలు మీరు కడసారి చెప్పుచుంటే' అన్నది సింహేంద్ర మధ్యమ రాగం తీసుకున్నారు. జగదభిరాముడు శ్రీరాముడే అన్నది ఆయన కానడ, దర్బారీ కానడ ఛాయలతో నడుస్తుంది. వినుడు వినుడు రామాయణ గాథ అన్నది కీరవాణి రాగంలో చేశారు. తర్వాత లేరు కుశలవుల సాటి అన్నది మోహన్లో తీసుకున్నారు. విరిసే వెన్నెల చల్లని వెన్నెల అన్నది గ్రూప్ సాంగ్, అది కళ్యాణిలో చేశారు. తర్వాత సందేహింపకు మమ్మ అన్నది వాల్మీకి ఇదిలో పాడతారు, వాయిస్లో వస్తుంది. అది హిందోళ రాగం బేస్గా చేసిన పాట. ఇది ఇలాగా ఆయన గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మనం కొన్ని పాటలు గురించి ప్రస్తుతించుకుందాం. ఇక్కడ ఫస్ట్ కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. దేవదాసులో ఇది వకుళాభరణం ఆధారంగా చేసిన పాట అండి. అంటే హిందుస్థానీలో దీన్ని బసంత్ ముఖారి అని పిలుస్తారు. తర్వాత మోహన రూప గోపాల, ఇది హిందోళం చేశారు. జగమే మాయ అన్నది అందరికీ వెళ్ళను, అది సింధు భైరవి రాగం ఆధారంగా చేసిన పాట. ఇది యాక్చువల్గా సుబ్బరామన్ గారు చేశారు. ఇక్కడ మనం ఘంటసాల గారి సంగీతంలో ఉన్న పాటలు, ఆయన గాయకుడుగా పాడిన పాటలు రెండు కలిపి మనం ఇక్కడ ప్రస్తుతించుకుంటున్నాం. అంటే ముందుగా మనం ఇది తర్వాత భక్త జయదేవ, దీనికి రాజేశ్వరరావు గారు సంగీతం అండి. ఘంటసాల గారు
యారమిత వనమాలిన అన్న అష్టపది. తర్వాత కొన్ని ఆయన గురించి చెప్పాలి వేల పాటలు. ఈ వేల పాటలన్నీ పాడుతూ కూర్చుంటే మనకు సంవత్సరం కూడా సరిపోదు. కానీ మనం కొన్ని ముచ్చటి ఎగ్జాంపుల్‌కి అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్న పాట బ్రతుకు తెరువులో. ఈ బ్రతుకు తెరువులో జూనియర్ సముద్రాల గారు రాసిన పాట ఇది. ఆయన ఏమన్నారంటే, ఈ బ్రతుకు తెరువు సినిమా నాకు బ్రతుకు తెరువునిచ్చింది అన్నారు. ఆయన అంటే తనకి అప్పటినుంచి జూనియర్ సముద్రాల గారు కూడా మంచి గుర్తింపు, ఎక్కువ అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. తర్వాత ఈ బ్రతుకు తెరువు ఇది అభేరి రాగంలో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అంటే సంగీతపరంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మీరు కొన్ని రోజులు వెనక్కెళ్తే, అంటే కొంతకాలం గాన కళారత్న ఇటువంటివి కొన్ని సంగీతపు పుస్తకాల్లో ఈ అభేరీ రాగం నటభైరవి జన్యంగా కనిపిస్తుంది. ఆ తర్వాతి కాలంలో ఇది ఖరహరప్రియ జన్యంగా మారింది. అది ఎలా ఎప్పుడొచ్చిందో మనకు తెలీదు. అందుకని ఘంటసాల గారుకి ఆ పాత ఇది తెలుసుండబట్టే ఎప్పుడైనా జనరల్‌గా అది చతుశ్రుతి దైవతం వస్తుంది. ఏది? భీంపలాస్‌లో. ఆయన అభేరీలో కొంతమంది చతుశ్రుతి దైవతం, శుద్ధ దైవతం కూడా ఉపయోగిస్తారు. ఆయన ఇందులో ఈ పాటలో 'అందమే ఆనందం' అనే పాటలో ఓన్లీ శుద్ధ దైవతమే ఉపయోగించారు. ఎందుకంటే మీరు పాట అంతా చూసుకుంటే అందులో శుద్ధ దైవతమే కనిపిస్తుంది. అంటే ఏంటి? ఆ పాత దాంట్లో అది నటభైరవి జన్యంగా ఉంది కాబట్టి ఈయన శుద్ధ దైవతం వాడి ఉంటారు అన్నది. తర్వాత కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. ఇందులో ఇది కళ్యాణిలో చేశారు అనిపిస్తూ ఉంటుంది. కళ్యాణి అసలు ఉన్నంతలో ఆ కళ్యాణి యొక్క సారం ఎంత చక్కగా, క్లుప్తంగా, అంటే ఇన్ బ్రీఫ్ సుబ్బరామన్ గారు కంపోజ్ చేశారో చూడండి. మేడలోనే అలపైడి బొమ్మ, నీడనే చిలకమ్మ, ఇంత బ్రీఫ్‌గా కళ్యాణి రాగాన్ని మనం ఎక్కడా వినం సినిమా పాటలో. అంటే దాని సారం అంతా ఈ పాటలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.